కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు సాయంత్రం స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు పిల్లలు కానరాకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్న హారిక మరియు లక్ష్మీ దుర్గ విద్యార్థులు అదృశ్యం. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం రోజులాగే స్కూల్లో ఉదయం 8:30 వదిలి తిరిగి సాయంత్రం 5:30 ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు తమ పిల్లలు కానరాకపోవడంతో స్కూల్ టీచర్ మరియు ప్రిన్సిపాల్ను సంప్రదించడంతో ఇప్పుడే వెళ్లిందని చెప్పగా చుట్టుపక్కల ఉన్న దుకాణాలను వెతికి ఎంతసేపటికి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాలు చెక్ చేయగా ఓ నూతన భవనంలో 2 బాలికలు వస్త్రాలు మార్చుకుని ఎటో వెళ్లిపోయారని తెలుసుకుని కిడ్నాప్ జరిగిందా, తల్లిదండ్రులు లేక ఉపాధ్యాయులపై కోపంతో వెళ్లారా అనే కోణంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి తల్లిదండ్రులకు బాలికలను పోలీసు వారి పిల్లల్ని క్షేమంగా మీ చెంతకు చేరుస్తామని తెలిపారు. పిల్లలు వచ్చారు సార్, ఇద్దరు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. చేంజ్ చేసుకుంటామంటే చేసుకోండి అమ్మా అన్న. ఆంటీ ఇబ్బందిగా ఉందా అంటే చేసుకోండి అని చెప్పినాము. స్కూల్ నుంచి వచ్చి 5:30కి వచ్చి చేంజ్ చేసుకుంటామంటే చేసుకోండి, మాకు ఇబ్బంది ఉందా అంటే సరే చేసుకోండి అన్నాము. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడ వెళ్ళిపోయిండ్రు, ఇంకా ఇటు సైడ్ వెళ్ళిపోయారు. ఇంకా అంతే. ఏ టైంకి వచ్చారండి? 5:30కి. ఎంతమంది వచ్చారమ్మా? ఇద్దరు. ఎవరు రాలేదు వాళ్ళతోటి? ఎవరు రాలేదు. ఆ టైంలో ఎవరెవరు ఉన్నారమ్మా వాళ్ళని చూసిన వాళ్ళు? మీరు? మేము, ఇద్దరు పనోళ్ళు.
మేము ఇద్దరు పనులు వాళ్ళ లేడీసే. ఆ పిల్లల వయసు మీకు తెలిసి ఎంత ఉండొచ్చమ్మా? తెలియదు సార్ వయసు, కానీ చిన్న పిల్లలే, చిన్న ఏజే అట్లా మాతో కూడా 75 సార్. అట్లా